హాయ్ ఫ్రెండ్స్, మరొక పొలిటికల్ ఇంట్రెస్టింగ్ న్యూస్తో మీ ముందుకు రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో ముద్రగడ పద్మనాభం గారి మరణం చిచ్చు రేపిందా, అలాగే ఆయన మరి సంస్మరణార్థం నిర్మించే ఏదైతే ఆయన విగ్రహం విజయవాడలో ఏర్పాటు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే తెలుగుదేశం పార్టీలోని కొంతమంది కాపు కీలక నేతలు నిర్ణయించిన మరి సంగతి మనకందరికీ తెలిసింది. ఏది ఏమైనా సరే, నిన్న మరి గుంటూరులో జరిగిన ముద్రగడ పద్మనాభం గారి సంస్మరణ సభలో కాపు కీలక నేతలు అయితే పాల్గొనడం జరిగింది. మరి అక్కడ మరి బోండా ఉమా గారు, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు గారు, వీరిద్దరూ మరి కలిసిమెలిసి కలివిడిగా తిరగటం మరి తెలుగుదేశం పార్టీలో అయితే చిచ్చు రేపినట్లు సమాచారం. దీనిపై అధిష్టానం సీరియస్ అయ్యి బోండా ఉమా గారిని వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస గారిని బోండా ఉమా గారి నుంచి వివరణ తీసుకోవాలని, అసలు మరి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతలతో ఎందుకు కలివిడిగా తిరుగుతున్నారు, లేదా వారితో మాట్లాడాల్సిన అవసరం ఏందని చంద్రబాబు నాయుడు గారు అయితే సీరియస్ అయినట్లు సమాచారం. రాబోయే రోజుల్లో కాపులకు మరి వారిని తొక్కేసే విధంగా ఈ విధంగా మాట్లాడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది కాపు కీలక నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పాటుపడుతున్నారు. కానీ తెలుగుదేశం పార్టీలోని కాపు కీలక నేతలు మరి తెలుగుదేశం పార్టీ కోసం పాటుపడట్లేదని కొంతమంది అభిప్రాయాన్ని అయితే వెల్లడిస్తున్నారు. మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతలు మరి తెలుగుదేశం పార్టీలోని కాపు కీలక నేతలు రాబోయే రోజుల్లో కాపునాడు మీటింగ్ ద్వారా మరి రెండు పార్టీలకైతే ఒక మెసేజ్ ఇవ్వాలని, అలాగే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీలోని కొంతమంది కీలక నేతలు తెలుగుదేశం పార్టీ ద్వారా మరి వివరణ ఇచ్చైనా సరే ఖచ్చితంగా ఈ మీటింగ్ అటెండ్ కావాలని, ఏదైతే ముద్రగడ పద్మనాభం గారి సంస్మరణ సభలో మరి ఏదైతే పాల్గొన్నారో బోండా ఉమా గారిని, జ్యోతుల నెహ్రూ గారిని, వంగవీటి రాధా గారిని వివరణ తీసుకుంటుందా, లేకపోతే బోండా ఉమా గారి దగ్గర ఒక్క దగ్గరే మరి వివరణ తీసుకుంటుందా అనేది చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికి ఈ యొక్క ముద్రగడ పద్మనాభం గారి ఏదైతే మరణం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేస్తామని చెప్పటం, మరి ఏదైతే వారి బాధ్యత అయినప్పటికీ కూడా మరి వారు కుటుంబ సభ్యులైతే దీన్ని స్వీకరించలేదు. మొత్తానికి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్ చేసి మరి జగన్మోహన్ రెడ్డి గారు ముద్రగడ పద్మనాభం గారి మరి పాడి కూడా మోసి ఆయనైతే రాజకీయంగా పొలిటికల్గా ట్రెండ్ అయ్యారని మనకైతే కనపడుతుంది. మొత్తానికి తెలుగుదేశం పార్టీలోని కాపు కీలక నేతలు మరి అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఇక్కడ బోండా ఉమ్మ గారు నేరుగా పార్టీ అధిష్టానం పైనే మరి విమర్శలు చేస్తూ అక్కడ నాతో కాదు కొంతమంది కీలక నేతలు కూడా ఆ మీటింగ్లో పాల్గొన్నారని, వారి దగ్గర నుంచి కూడా వివరణ మీరు తీసుకుంటారా, లేకపోతే నన్ను ఒక్కరినే బాధ్యుని చేస్తూ మరి కాపులను అనగదొక్కుతారా అని మరి ఆయన మరి మీడియాతో చిట్చాట్లు మాట్లాడినట్లు సమాచారం. మొత్తానికి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీలో ఇదొక కాపు మరి కులస్తులు కొంత అసంతృప్తికి లోనవుతున్నారని, మొత్తానికి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.